నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఏ స్టూడెంట్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్రీక్వెంట్‌గా చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏం చేయకుండా ఉండాలండి? నాగరాజు గారు, కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వెషన్ చదివి ఆన్సర్ పెట్టడానికి కొన్ని సార్లు 45 సెకండ్స్ కూడా ఉండదండి. ఈ 45 సెకండ్స్‌లో మనం క్వెషన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, సాల్వ్ చేయాలి, మనకొచ్చిన ఆన్సర్ ఆప్షన్స్‌లో మ్యాచ్ చేసుకోవాలి, మళ్ళీ కంప్యూటర్‌లోకి వెళ్ళి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. ఈ ప్రాసెస్ మొత్తం 45 సెకండ్స్‌లో అవ్వాలి. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ రావాలి అనంటే ఏం చెయ్యాలో తెలియాలి, ఏం చెయ్యకూడదో కూడా తెలియాలి. వాట్ టు డూ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ నాట్ టు డూ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. క్వెషన్ బాగా లెందీగా ఉంది, అసలు క్వెషన్ చదవటం మానేయమంటాం. స్కిప్. క్వెషన్ చదవటం స్టార్ట్ చేశాము, ఒక లైన్ చదివిన తర్వాత జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలాంటి క్వెషన్ చదువుతున్నాను అనే ఫీలింగ్ నాలో వచ్చింది. మిగిలిన క్వెషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా చదవద్దు. మీకు ఫర్ ద ఫస్ట్ టైం మీ లైఫ్లో అలాంటి క్వెషన్ చదువుతున్నాము అని అనిపించినప్పుడు మిగిలిన డేటా చదివితే మీకు ఏమొస్తుంది టైం వేస్ట్ కాకుండా? స్కిప్. మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటి, మీ వీక్ ఏరియా ఏంటి అనే దాని మీద మీకు చాలా క్లారిటీ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ రాదు. నేను క్వెషన్ చదవటం స్టార్ట్ చేశాను. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో కూడా నాకు స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్ ఇవి తెలుసు. వీటి మీద ఎలాంటి క్వెషన్ వచ్చినా నేను చేయగలను. మిగిలిన వాటి మీద నాకు నాలెడ్జ్ లేదు అనే విషయం నాకు తెలుసు. ఇప్పుడు క్వెషన్ చదవటం మొదలుపెట్టాను. వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ పిరమిడ్ అని మిగిలిన డేటా కొంత ఏదో ఇస్తూ ఉన్నారు. ఏరియా అన్నారంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్, పిరమిడ్ అన్నారు, నాకు పిరమిడ్ మీద నాలెడ్జ్ లేదు అనే విషయం నాకు తెలుసు. మరి మిగిలిన డేటా ఒక 2-3 లైన్లు ఇంకా ఉంది, ఆ డేటా చదివితే నాకేమొస్తుంది టైం వేస్ట్ కాకుండా? కాబట్టి వీక్ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే స్కిప్. 1 క్వశ్చన్ 1 అటెంప్ట్, థంబ్ రూల్ యూ హ్యావ్ టు ఫాలో. నేను క్వశ్చన్ సాల్వ్ చేశాను. x = 10 వచ్చింది. అడిగింది x వాల్యూ. కింద ఆప్షన్లు చూశాను, 10 అనేది ఎక్కడా లేదు. నన్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ అనేది కూడా లేదు. స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నాగరాజు గారు, ఆ క్వశ్చన్ మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ టైం మనమే చేసాము, అప్పుడు 10 వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం కూడా 10 రావడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. 1 క్వశ్చన్ 1 అటెంప్ట్, థంబ్ రూల్. ఆన్సర్ రాలేదా? స్కిప్. మనకు వచ్చిన ఆన్సర్ కానీ ఆప్షన్స్లో లేదు అంటే ఏదో తప్పు చేసాం, స్కిప్. సో ఇలాంటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఉద్యోగం రావాలంటే వాళ్ళు ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని కాదండి. ఇచ్చిన టైంలో అందరి కాంపిటీషన్లో ఉన్నప్పుడు వాళ్ళకంటే మనం బెటర్గా పర్ఫామ్ చేయాలి. సో మన టైంని మనం బాగా ఉపయోగించుకున్నాము అని అంటే మనం అందరిని దాటి ముందుకు రావచ్చు. క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు స్టాండర్డ్ మెథడ్ ఏవైతే ఉంటాయో, ట్రెడిషనల్ మెథడ్స్, నేను అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాను. ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెడిషనల్ మెథడ్లో మాత్రం మీరు చేయటానికి ట్రై చేయకండి. If you are using a method which everybody else is using, what is the difference then? Okay. అందరూ వాడే మెథడే మీరు వాడుతున్నారండి, మరి వారికి మీకు తేడా ఏంటి? సో స్ట్రాటజిక్ మెథడ్ అవసరం. మీరు వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు యూజ్ చేయనటువంటి మెథడ్, వాళ్ళకంటే తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేటటువంటి మెథడ్ మీరు పట్టుకోవాలి. అది ప్రాక్టీస్లో నేర్చుకోవాలి. సో డోంట్ యూజ్ ఎ మెథడ్ విచ్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ యూజింగ్. ఇది నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కింద వస్తుంది. ప్రాక్టీస్ టైంలో ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉద్యోగాలు తెచ్చుకునేటటువంటి 3-4% పీపుల్లో మనం ఉంటాం. అందులో మన పేరు కనపడుతుంది. కంగ్రాచ్యులేషన్స్ అనే మెసేజ్ రావాలి అని అంటే ఫైనల్ రిజల్ట్ చూసుకున్నప్పుడు దాని వెనక ఎన్నో త్యాగాలు చేయాలి. కొన్ని నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరాల పాటు కూడా చాలా కష్టపడాలి, ఇష్టంగా కష్టపడాలి, ఎంతో శ్రమ చేయాల్సింది ఉంటుంది, స్లీప్లెస్నెస్ నైట్స్ ఉంటాయి. సో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదండి. 100% మెంబర్స్ ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇఫ్ యూ వాంట్ టు ఫాల్ అండర్ 3-4%, మీరు 3-4%లో ఉండాలి అని అనుకుంటే 96-97% మెంబర్స్ని మీరు క్రాస్ చేయాలి.
అంటే వాళ్ళందరికంటే డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళాలి. వాళ్ళందరికంటే చాలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మీరు ఎగ్జామినేషన్ హాల్‌కి క్యారీ చేయాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. మీరు ఎగ్జామినేషన్ హాల్‌కి క్యారీ చేయాలి అనంటే, దానికి ముందు మీరు ఎంత వర్క్ చేయాలి? సక్సెస్ అనేది ఈజీగా రాదండి. సక్సెస్ అనేది లక్ తోటి సంబంధం లేదండి. సక్సెస్‌కి షార్ట్‌కట్స్ లేవు. మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవాల్సింది. మన నాలెడ్జ్‌ని పెంచుకోవాల్సింది. మన టెక్నిక్స్‌ని పెంచుకోవాలి. మన లాజిక్స్‌ని పెంచుకోవాలి. ఇలా అందరినీ దాటుకొని ముందుకు వెళ్ళే స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం ఎగ్జామినేషన్ కంటే ముందే ప్రాక్టీస్‌లో మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. 2 చేతులు వాడటం కూడా ప్రాక్టీస్ ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో. ఇది కూడా మ్యాటర్. భగవంతుడు మనకి 2 అద్భుతమైనటువంటి 2 చేతులు ఇచ్చాడు. రైట్ హ్యాండ్‌తో రాసేటటువంటి వాళ్ళని మౌస్ లెఫ్ట్ హ్యాండ్‌తో ఆపరేట్ చేయటం ప్రాక్టీస్ చేయమని చెప్తాను నేను. లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్‌ని మౌస్ ఆపరేషన్ రైట్ హ్యాండ్‌తో చేయటం మొదలుపెట్టమంటాం. 200 క్వెషన్లు ఉండేటటువంటి ఎగ్జామ్‌లో 200 సార్లు మౌస్ పట్టుకొని మళ్ళీ 200 సార్లు మౌస్ వదిలి వెనక్కి తీసుకురావటం అంటే 400 సార్లు. వాట్ ఎ క్యాలిక్యులేషన్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెకను వేసుకున్నా సరే 400 సెకన్లు అంటే 6 నిమిషాల 40 సెకన్లు. ఈ 6 నిమిషాల 40 సెకన్లలో కనీసం 5 నుంచి 6 క్వెషన్లు చేయొచ్చు. అంటే ఇంత క్రూయల్‌గా ఆలోచించాలి నాగరాజ్ గారు. కాంపిటీషన్ అలా ఉంది. మన మైండ్‌లో 96-97% మెంబర్స్‌ని దాటి మనం వెళ్ళాలి అనంటే సబ్జెక్ట్ ఒక్కటే కాదు, స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2 చేతులు వాడటం కూడా ఒక స్ట్రాటజీయే. ఈ చిన్న స్ట్రాటజీని వాడితే ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో 3 నిమిషాల 20 సెకన్లు సేవ్ అవుతుంది. మెయిన్స్ ఎగ్జామ్‌లో 6 నిమిషాల 40 సెకన్లు సేవ్ అవుతుంది. చిన్న టెక్నిక్. 2 చేతులు వాడటం అలవాటు చేసుకోవాలి. ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం చేయాలి. చేయకూడనటువంటి విషయాలు చెప్పాను. చేయాల్సినటువంటి విషయాలు కూడా చెప్పాను. వెరీ డీటెయిలింగ్ సార్. స్టూడెంట్స్కి అర్థం అవుతుంది కూడా మీరు చెప్పే ప్రతి పాయింట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.